నమ్మకమే జీవన సూత్రం. నమ్మకం అన్నది మీ మనసులోని ఒక ఆలోచన మాత్రమే. మిమ్మల్ని బాధించే, మీకు నష్టం కలిగించే విషయాల్ని నమ్మకండి. ఐశ్వర్యం చేకూర్చడంలోనూ, స్ఫూర్తిని చేకూర్చడంలోనూ, మీ మనసును దృఢంగా చేయడంలోనూ, మిమ్మల్ని అభివృద్ధి పరచడంలోనూ మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది సమర్థవంతమైనదని నమ్మండి. ఆ నమ్మకాన్ని బట్టే మీ జీవితం ఉంటుంది. ప్రతికూలత అనేది దేన్ని సాధించలేదు, అంటే నెగిటివ్ థింకింగ్. ఈ ప్రతికూలతలో ఎటువంటి జీవ లక్షణాలు ఉండవు. మన విజయానికి బద్ధ శత్రువు లాంటిది ఈ ప్రతికూలత. ప్రతి దాని గురించి నిరాశగా మాట్లాడే వాళ్ళు నిరంతర కష్టాల గురించి, నష్టాల గురించి, అనారోగ్యం గురించి, పేదరికం గురించి, విధ్వంసాల పట్ల, ప్రతికూల భావాల పట్ల ఆకర్షింపబడతారు. వాళ్ళకుండే ప్రయత్నాలన్నింటినీ మానుకుని కూర్చుంటారు. అయితే మీరు నెగిటివ్ గురించి ఆలోచిస్తే నెగిటివ్ని ఆకర్షించినప్పుడు, మరి పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ని కూడా ఆకర్షిస్తారు కదా. అందుకే మీరు పాజిటివ్ని ఆకర్షించాలని మీ మైండ్ని మార్చే పాజిటివ్ మాటలను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఇది రోజు జపించడం వలన ఏం జరుగుతుందో చూద్దాం. పదే పదే మన గురించి ఏమనుకుంటామో మనం అదే విధంగా తయారవుతాం. మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. దాని ఆధారంగానే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తుంది. మన గురించి మనం ఏదనుకుంటామో దానిని అఫర్మేషన్స్ అంటాం. మనల్ని మనం మార్చుకోవడానికి అఫర్మేషన్స్ ఒక అద్భుతమైన సాధనంలా పనిచేస్తాయి. మన మెదడు సరిగ్గా పనిచేయడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అఫర్మేషన్స్ అనేవి మన జీవితాన్ని మారుస్తాయి. సంతోషం అనేది బయట మనుషులు లేదా వాళ్ళు చేసే పనుల నుంచి రాదు. అలాగే బయట వస్తువుల వలన కూడా రాదు. మనం పాటించే చిన్న చిన్న జీవన అలవాట్ల వల్లే మన ఆనందాన్ని పోగు చేసుకోవచ్చు. ఆనందానికి షార్ట్ కట్స్ అనేవి లేవని, ప్రశాంతమైన జీవితానికి పునాది వేసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కోవచ్చని గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్నారు. ఏ విషయంలోనైనా తృప్తి లేకపోవడం, అతిగా ఆలోచించడం, ఇవన్నీ మనిషిని అసంతృప్తి వైపు నెట్టేస్తాయి. ఇంకా ఏదో కావాలన్న మనస్తత్వాన్ని వదులుకోలేకపోతే ఆనందాన్ని అందుకోలేమన్నదే నిపుణుల మాట. ఈ రోజు వీడియోలో చెప్పే విషయాల్ని 21 రోజులు పాటిస్తే కనుక మీ జీవితంలో చాలా అంటే చాలా మార్పులు వస్తాయి. మీరు సంతోషంగా ఉంటారు. మీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. మీ ప్రవర్తనలో, యాటిట్యూడ్లో తప్పకుండా తేడా కనిపిస్తుంది. మీ లోపల గూడు కొట్టుకుని ఉన్న నెగిటివ్స్, డిప్రెషన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. అందుకే మీరు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి 21 రోజుల వరకు. ఈ 21 రోజుల్లో ఏ మార్పులు మీలో కలిగాయో మిమ్మల్ని మీరు గమనించుకోండి. అలాగే ఈ వీడియోలో చెప్పేవన్నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆచరించండి. మీకు మీరు చెప్పుకోబోయే విషయాల గురించి ప్రశాంతంగా ఆలోచించండి. వాటిని అనుభూతి చెందండి. జీవితంలో ముందుకు కొనసాగడానికి చేసే చాలా పనుల్లో కొన్ని సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. అయితే ఆనందానికి సరైన మార్గం అంటూ లేదు. కొన్నిసార్లు మన వ్యాపకాలే మనల్ని సంతోషంగా ఉంచుతాయి. మీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా చేస్తాయి. వీటితో పాటు మన ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా మనల్ని ఆనందంగా ఉండేలా చేస్తాయి. దీనికి మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం చాలా అవసరం. మన చుట్టూ ఉన్నవారితో స్నేహభావంతో ఉండడం, మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది మన మనస్సుని, మనల్ని సంతోషంగా ఉంచేలా చేస్తాయి. మరోవైపు మన జీవితంలో సవాళ్ళను స్వీకరించి వాటిని అధిగమించడానికి, వాటిపై దృష్టి పెట్టడానికి ఈ అఫర్మేషన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. మీ చుట్టూ ఉన్న క్షణాల్ని, సందర్భాల్ని ఆస్వాదించాలంటే మీ లోపల నుంచి మీరు సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని మీరు అంగీకరించడం, మిమ్మల్ని మీరు స్వీకరించడం, ఈ 2 విషయాలు మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. మనమందరం సంతోషంగా ఉండాలనుకుంటాం, కానీ చాలామంది సంతోషంగా లేరు. ఎందుకో తెలుసా? సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో తెలియదు. సంతోషంగా ఉండాలంటే ఎన్నో వస్తువులు ఉండాలని అనుకుంటారు, కానీ వాళ్ళు అవన్నీ సంపాదించుకున్నా ఎక్కువ రోజులు సంతోషంగా ఉండలేరు. నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటే సంతోషం కలిగించే భావాలను అనుభూతి చెందండి. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. పదే పదే మీరు సంతోషంగా ఉన్నారని అనుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్నే యాక్సెప్ట్ చేస్తుంది. కొద్ది రోజుల్లోనే సబ్ కాన్షియస్ మైండ్ కొత్తగా తయారవుతుంది. మీరు సంతోషంగా ఉండేలా చేస్తుంది. అఫర్మేషన్స్ గురించి ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో ఈ విషయాలు చెప్పబడ్డాయి. అఫర్మేషన్స్ గురించి మీరు ఎలాంటి సమాచారం తెలుసుకున్నా మీకు ఇదే సమాచారం లభిస్తుంది. అఫర్మేషన్స్ గురించి తెలుసుకునే ముందు శ్వాసను గట్టిగా పీల్చి నెమ్మదిగా వదలండి. ఇలా చేయడం వలన ఊపిరితిత్తుల్లోకి గాలి బాగా వెళ్ళి మనసు తేలికైనట్టుగా ఉంటుంది. ఇప్పుడు మంచి భావాలతో అఫర్మేషన్స్ని ప్రారంభించండి. నేను ఆనందంగా, సంతోషంగా ఉన్నందుకు దేవునికి, విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇంత అందమైన ప్రకృతిలో నేను జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను నా జీవితం మొత్తం ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాను. నాలో ప్రతి అణువు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంది. నేను ప్రత్యేకమైన వాడను, అందుకే ప్రతి మంచి నా దగ్గరికే వస్తుంది. నేను చాలా అందంగా ఆరోగ్యంగా ఉన్నాను. నా కళ్ళు, చెవులు, కాళ్ళు ఎంతో అందంగా ఉన్నందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఏ పనినైనా చేయడానికి నా అవయవాలు నాకు దృఢంగా నిర్మించబడ్డాయి, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అవయవాలు లేనివారు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, కానీ ఆ స్థానంలో దేవుడు నన్ను ఉంచకుండా నాకు మంచి అవయవాలు ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు. నా శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎంతో ఆరోగ్యంగా పనిచేస్తున్నందుకు ఆ దేవునికి విశ్వానికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో జరుగుతున్నవన్నీ నా మంచి కోసమే జరుగుతున్నందుకు విశ్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో ధనాన్ని సమృద్ధిగా ఆహ్వానిస్తున్నాను. నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాను, సంతోషంగా గడుపుతున్నాను. నేను కేవలం మంచి విషయాలే ఆలోచిస్తున్నాను. నాలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవి నా విజయం వైపు నడిపిస్తున్నాయి. నేను ఒక విజేతను. విజయం ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది. నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను చాలా తెలివైన వాడిని. నాలో అధిక శక్తి ఉంది. నేను దేనినైనా సాధించగల సామర్థ్యం గలవాడను. దైవశక్తి, విశ్వశక్తి నిరంతరం నాతోనే ఉంటుంది. నేను ఎల్లప్పుడూ మంచి విషయాల గురించే చర్చిస్తాను. నేను ఎల్లప్పుడూ మంచి విషయాలే వింటాను, మంచి విషయాలే మాట్లాడుతాను, మంచి విషయాలనే ఆకర్షిస్తాను. నేను నా లక్ష్యాన్ని చాలా సులభంగా చేరుకుంటాను. నేను అనుకున్న దాన్ని చాలా సులభంగా చేరుకుంటాను. నా మనసు పాజిటివ్ పైన చాలా స్థిరంగా ఉంటుంది. నాలో అణువణువు పాజిటివ్నే ఉంటుంది. నా రక్తంలో ప్రతి అణువు మంచి ఇంకిపోయే ఉంది. నా పని మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నేను ఐశ్వర్యాన్ని సమృద్ధిగా ఆకర్షిస్తున్నాను. నా జీవితం అంటే నాకు చాలా మక్కువ. నన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను. నన్ను నేను చాలా మోటివేట్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చేయలేని పనులు కూడా చేసేంత శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నాను. నేను ప్రశాంతంగా ఆనందంగా ఎల్లప్పుడూ ఉంటాను. నేను ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాను. నాలో అద్భుతమైన శక్తి ఇమిడి ఉంది. నాలో అందమైన గుణం ఉంది, అది అందరికీ ఉపయోగపడుతుంది. నేను సర్వ సంపదలకు అర్హుడిని. నేను గొప్ప గొప్ప పనులు చేయడంలో ప్రత్యేకమైన వాడిని. నేను అందరికంటే గొప్పగా ఆలోచిస్తాను. నాలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువ. నన్ను నేను అద్భుతంగా ఎల్లప్పుడూ ఊహించుకుంటాను. నేను సాధించలేనిది ఏది ఈ ప్రపంచంలో లేదు. అన్నింటినీ సాధించగల సామర్థ్యం నాలో పుష్కలంగా ఉంది. పరిపూర్ణమైన శక్తిని నేను అన్ని విధాలుగా పొందుకుంటున్నాను. నేను ఎల్లప్పుడూ గొప్పగా ఆలోచిస్తున్నాను. నా మాటలు ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటాయి. నేను ఆడే ప్రతి మాటకి అందరూ ఆకర్షితులవుతారు. ఇలా మీరు 21 రోజులు పాటించడం వలన మీలో మార్పులు గమనించడం మొదలు పెడతారు. ఆత్మవిశ్వాసం మరింత పెంచుకుంటారు. పాటించాక మీరే అంటారు, నాలో ఎన్నో మార్పులు కలిగాయని. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.